హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన. పోయిన సంవత్సరం పెదమామ చనిపోయారు. అంటే మా పెద్ద మేనత్ భర్త అరౌండ్ 89 or 90, 89-90 సంవత్సరాల వయసులో చివరి క్షణం దాకా తిరుగుతూ చనిపోయారు. అలా చనిపోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. చనిపోవడం దురదృష్టం మాకు. కానీ 90 ఏళ్ళు వచ్చిన తర్వాత అలాగా పడుకుని అలా చనిపోవడం అంటే ఈజ్ సో లక్కీ. సరే, ఆ సందర్భంగా అంటే పెద్ద రోజు వచ్చే వరకు అక్కడ ఉండాలి. సొంత మేనత్ భర్త కాబట్టి నా కుటుంబంలో నేను ఇప్పుడున్న జనరేషన్ కుటుంబానికి నేను పెద్దనే. అంటే మా చిన్నాళ్ళు ఆ తర్వాత సరే ఇంచుమించుగా అన్ని రోజులు నేను అక్కడే గడిపాను పెద్దపూడిలో. ఒకరోజు అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉంటే మధ్యలో కొంచెం అటు ఇటు నడుస్తుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి నడుస్తున్నాను. ఓ రోజు ఒక కారు వచ్చి ఆగుతుంది. అది చూసేసరికి నాకు తెలిసిన ఆవిడ. అంటే ఇప్పుడు ఈ మధ్య కాదు, ఐ థింక్ ఒక 25-30 సంవత్సరాల నుంచి ఆవిడ పలకరించలేదు. కారు దిగడం చూసి నేను టక్మని వెనక్కి తిరిగి పక్కకి వెళ్ళిపోతున్నాను. ఆవిడ కారు దిగి గబగబా పాపారావు చూసి వెళ్ళిపోతున్నాం ఏంటి అంది ఆవిడ. నేను ఏంటి ఈ మధ్య అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నావిడ అంది. అంటే సాధారణంగా అబద్ధాలు ఆడిన వాళ్ళు ఉండరు నాతో సహా, కానీ నేను వీలైనంత వరకు తక్కువ అబద్ధాలు ఆడతాను, చాలా అవసరమైతే తప్ప. అంటే అలాంటి సందర్భాలు నాకు కూడా తక్కువ. లేదు అదిటి అలా అయిపోయావు, నాకంటే కుర్రాడివి అంది ఆవిడ. ఆవిడకంటే వయసులో 1-1.5 సంవత్సరం చిన్నండి. ఆవిడేమంది, కుర్రాడు అనేసరికి నాకేదో ఒక తెలియని ఆనందం అని. అదేంటి జుట్టు అంతా తెల్లబడిపోయింది, ఉన్న 4 ఎంట్రుకలు ఉన్నాయి, అవి కూడా తెల్లబడిపోయినాయి. వాళ్ళ అక్కయ్య గారు వస్తున్నారు. అక్క పాపారావు, పాపయ్య గారు మనోడు కదా. అవునమ్మా ఏంటి అప్పుడే ముసలోళ్ళగా అయిపోయావు అందావిడ. ఇప్పుడే మన ముసలోళ్ళం కాదా, 62 జరుగుతూ ఉంది. సరే, విషయం ఏంటంటే మన మనసు ఆనందంగా ఉంటే ఎప్పుడు కుర్రతనమే, ఎప్పుడు 60 ఏళ్ళు కాదు 70 ఏళ్ళు కాదు, అది దాటినా కానీ నువ్వు మనసు ఎప్పుడైతే ఆనందంగా ఉందో, ప్రశాంతంగా ఉందో, నువ్వు ఎప్పుడు కుర్రోడివే. ఆ చిన్న విషయం చెప్పాలని నా అభిప్రాయం. బాయ్.